జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాష్ట్రంలో గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. నిన్నటి వరకు ఆయన అంటే సుమారుగా 2009 ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు యువరాజ్యం రాష్ట్ర అధ్యక్షుడిగా రాజకీయాల్లో ప్రవేశించినప్పటి నుంచి ఈ 15 సంవత్సరాల్లో సుదీర్ఘంగా అనేక పోరాటాలు చేశారు. 2019లో 2 చోట్ల అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. గత అనుభవాలు వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఎన్నికల సందర్భంగా ఎన్డీఏ కూటమిని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర వహించారు. దానిలో భాగంగానే ఆయన పార్టీ 21 అసెంబ్లీ స్థానాలకు 2 లోక్సభ స్థానాలకు పోటీ చేసి 100% 21 ఎమ్మెల్యేలు 2 ఎంపీలు గెలుపొంది 100% సక్సెస్ రేట్ సాధించారు. జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుపొందిన పార్టీ జనసేనగా రాష్ట్రంలో చరిత్రలోనే రికార్డు సృష్టించింది. అటువంటి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అందరూ హోంమంత్రి అవుతాడని చెప్పి భావించారు. కానీ నాకు గ్రామీణాభివృద్ధి శాఖ పంచాయతీరాజ్ కావాలా, గ్రామాలకు మౌలిక వసతులు గ్రామాభివృద్ధి మీద నాకు ఇంట్రెస్ట్ ఉంది కావాలని పట్టుబట్టి గ్రామీణాభివృద్ధి శాఖను తీసుకున్నారు. దానిలో భాగంగా మంత్రిగా బాధ్యతలు స్వీకరించినాక పూర్తిగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి దాంట్లో ఎటువంటి మౌలిక వసతులు ఉన్నాయి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు సమీకరణ ఎలా, గత 5 ఏళ్లలో వైకాపా ప్రభుత్వం పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులు కూడా దారి మళ్లించింది. వీటన్నిటి మీద దృష్టి పెట్టి ఏ విధంగా గ్రామాల్లో అభివృద్ధి చేయాలి, మౌలిక వసతులను ఎలా మెరుగుపరచాలి, తర్వాత నిధుల సేకరణ ఉన్న నిధుల్ని సద్వినియోగం చేయటం, గత 5 ఏళ్లలో జరిగినటువంటి అవినీతి దాని కారణాలు అధికారుల మీద చర్యలు తీసుకోవటం, మరోవైపు నిధుల రాబట్టంతో పాటు అసెంబ్లీలో ఏ తరహాలో మనం పనిచేయాలి, అసలు ఆయా అధికారులతో ఎలా వ్యవహరించాలనే దాని మీద పూర్తిగా పవన్ కళ్యాణ్ మన భాషలో శిక్షణ పొందుతున్నట్టుగా భావించాలి. అంటే స్కూల్ విద్యార్థిగా ఆయన ఇప్పుడు ఏ సబ్జెక్టు దేనిలో ఉందనే దాని మీద పూర్తిగా నిఘా పెట్టారు. మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పూర్తిగా క్యాంప్ ఆఫీసు, అసెంబ్లీ, సచివాలయం ఇటుకే పరిమితమై అపాయింట్మెంట్లు అంటే ఎవరికైనా పార్టీ పరంగా కానీ ఇతర పార్టీ మంత్రులను వచ్చి కలవడం తప్ప ప్రత్యేకంగా శాఖాపరమైన అంశాల మీద బయట వాళ్ళకి ఎవరికి ఇంకా అపాయింట్మెంట్లు ఇవ్వట్లేదు. దానికి కారణం ఏంటంటే ఇంకా ఆయన కసరత్తు చేస్తూ ఉన్నారని చెప్పి అన్నారు. దీనిలో భాగంగా చిలకలూరుపేట ప్రాంతానికి చెందిన కృష్ణ చైతన్య అనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కేరళలో పనిచేస్తా కేరళలో మంచి పేరు ప్రఖ్యాతులు సాధించాడు. యువకుడు 2015-16లో ఐఏఎస్ ఎంపికయ్యాడు. ఈ కృష్ణ చైతన్య కేరళలో గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖలో బాగా పనిచేసి జాతీయ స్థాయి అవార్డులు పొందారు. దీంతో ప్రత్యేకంగా కృష్ణ చైతన్యం ఓఎస్డీగా తీసుకోవాలని చెప్పని ప్రతిపాదించిన వెంటనే చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయటం, కేరళ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం, కేంద్ర ప్రభుత్వాల అంగీకరించడంతో కృష్ణ చైతన్యను ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఓఎస్డీగా వచ్చి బాధ్యతలు స్వీకరించారు. ఇలా ప్రధానంగా గ్రామాల్లో మనం అనేక హామీలు ఇచ్చాం, ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో ఉన్నాయి. తర్వాత ప్రధానంగా గ్రామాలలో విద్య, ఉపాధి, వైద్య సౌకర్యాలు లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వలసలు గణనీయంగా పెరిగాయి. దాదాపు 25-30 ఏళ్ల క్రితం పట్టణ జనాభా 25% ఉంటే గ్రామీణ జనాభా 75% ఉంది. అది ఇటీవల కాలంలో అంటే ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చి సాంకేతిక విద్య పెరిగిన తర్వాత 45% పట్టణ జనాభా ఉంటే గ్రామీణ ప్రాంత జనాభా 55%కి వచ్చింది. ఇటీవల తాజాగా వాటిని పరిశీలిస్తే దాదాపు 50%కి పట్టణ జనాభా చేరింది, గ్రామ జనాభా 50%కి తగ్గిపోతూ ఉంది అని చెప్పినటువంటి సంకేతాలు వస్తున్నాయి. అంటే ప్రధానంగా గ్రామాల్లో ఉపాధి అవకాశాలు లేక యువత డిగ్రీ, ఇంటర్మీడియట్, 10th ఇట్లా బీటెక్ పూర్తి చేసిన వాళ్ళు ఆ గ్రామాల్లో ఎటువంటి ఉపాధి అవకాశాలు లేక వలస వెళ్తూ ఉన్నారు. దాంతోపాటు సాంకేతిక విద్య ఈ వనరులు పెరిగిన తర్వాత పేద వర్గాలు కూడా పట్టణాలకు వెళ్ళి ఏదో పని కూలి పనులు చేసుకొని పిల్లల్ని చదివించుకోవచ్చు అనే ఉద్దేశంతో వలసలు పెరుగుతూ ఉన్నాయి. దీంతో అర్బన్, సెమీ అర్బన్ ప్రాంతాలు గణనీయంగా పెరిగాయి. గ్రామాలు దాదాపు ఖాళీ అవుతా ఉన్న దశకు వచ్చాయి. దీనిని మనం మార్చాలా, గ్రామీణ ప్రాంతాల్లోనే రోడ్లు, విద్య, వైద్య సౌకర్యాలు మెరుగుపరిస్తే వలసలను నివారించవచ్చు. గ్రామాల్లో వ్యవసాయ ఆధారిత పరిశ్రమల్ని మనం డెవలప్ చేయాలి. దానికి కావాల్సినటువంటి విద్యుత్తు, రహదారులు, తాగునీరు ఇటువంటి ప్రధానంగా మనం మౌలిక వసతులు మెరుగుపరిస్తే
వలసలను అరికట్టవచ్చు, గ్రామాలు పటిష్టంగా ఉంటే పర్యావరణం మెరుగుపడుద్ది అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ పూర్తిగా వాటి మీద నిఘా పెట్టి వాటిని ఏ విధంగా డెవలప్ చేయాలనే దాని మీద కసరత్తు చేస్తూ ఉన్నారు. రోజు నిత్యం అదే పని మీద వివిధ రాష్ట్రాల నుంచి తనకు తెలిసిన వాళ్ళ ద్వారా, తెలుగు వాళ్ళు ద్వారా సమాచారం సేకరించి గ్రామాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలా, ఏ రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థ ఏ విధంగా ఉంది, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో దాన్ని ఇంకా మెరుగుపరచాలంటే ఏం చేయాలా, ఇలా ప్రతిదీ నిత్యం కసరత్తు చేస్తా నిత్య విద్యార్థిగా దాని మీద స్టడీ చేస్తూ ఉన్నారు. దాంతో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పూర్తిగా గ్రామాల అభివృద్ధి, నిధుల సేకరణ దీని మీదనే దృష్టి పెట్టారు. గతంలో కూడా ఆయన అపోజిషన్ లీడర్గా లేకపోతే వైకాపా హయాంలో కానీ అంతకుముందు కానీ ఉద్దానంలో కిడ్నీ బాధితులు, మూత్రపిండాల వ్యాధిగ్రస్తులు ఎక్కువగా ఉన్నారు, ఆడ తాగునీరు కలుషితమైందని చెప్పని పట్టుబట్టి అక్కడ తాగునీటి వసతులను మెరుగుపరిచారు. మూత్రపిండాలకు సంబంధించిన డయాలసిస్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ విధంగా గ్రామాలలో అభివృద్ధి చేయాలనే భాగంగా పవన్ కళ్యాణ్ పూర్తిగా దృష్టి పెట్టి తన అందుబాటులో ఉన్నటువంటి అన్ని వనరులను క్రోడీకరించి అభివృద్ధి పదంలో ముందుకు పోవాలనేటువంటి ప్రయత్నాల్లో ఉన్నారు. దీంతో ఆయన మంత్రిగా ఇంకా శిక్షణ పొందుతా పూర్తిగా అన్ని సబ్జెక్టులు తెలుసుకొని కేంద్ర ప్రభుత్వం నుంచి ఉపాధి హామీ నిధులు, ఇతర నిధుల్ని రాబట్టి సరైనటువంటి మంచి ప్రణాళికలతో ముందుకు పోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆయన గ్రామాలను బాగా అభివృద్ధి చేసి మంచి పేరు తెచ్చుకోవాలని మనం ఆశిద్దాం.